చేస్తాను బ్యాట్మ్యాన్. నీకు చూడమ్మా, ఒకసారి చూడమ్మా. అమ్మ లేగమ్మా. హర్ష, మీ అక్కని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను ఇప్పుడే వెళ్ళి దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉంటే చూసి తీసుకొస్తాను. అలాగే సార్. లేగమ్మా. ఏమైందమ్మా నీకు? నాకు భయంగా ఉంది. లేగమ్మా. అమ్మా చూడమ్మా. అమ్మా అమ్మా. అక్క అక్క. రండి డాక్టర్, చూడండి. కాలేదుగా, తను ఎందుకు ఇంకా లేవట్లేదు? నథింగ్ టు వరీ. పొగ ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఆక్సిజన్ అందక స్పృహ తప్పి పడిపోయారు. కాసేపట్లో ఆవిడ స్పృహలోకి వస్తుంది. ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాను కదా, ఒక పావు గంటలో తనకు మెలకు వస్తుంది. ఒకవేళ అలా లేవకపోతే నాకు ఇన్ఫార్మ్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేయండి. అలాగే డాక్టర్. డాక్టర్, ఆవిడకి ఇంకేం ప్రాబ్లం లేదు కదా? ఏ ప్రాబ్లం లేదు సార్, నేను వెళ్ళొస్తాను. క్రిష్, ఇలా రా. రే, నువ్వు సూపర్ హీరో కదా. సూపర్ హీరో ఎప్పుడైనా ఇలా ఏడుస్తాడా? ఏడ్వరు. మరి నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు? మీ అమ్మగారికి ఏమీ కాదు, ఇప్పుడే డాక్టర్ చెప్పారు కదా. కాసేపట్లో స్పృహ వస్తుంది. చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు మీరు మాకు చాలా హెల్ప్ చేశారు సార్. ఇందులో నాదే ఉందిరే హర్ష. టైంకి మనం వైద్యం చేయించాం కదా, ఆవిడకి ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి. క్రిష్, నువ్వు ధైర్యంగా ఉండాలి. మీ అమ్మగారు నువ్వు బాగా చూసుకోవాలి. హర్ష, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఐ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆమె నాకు చేసిన హెల్ప్ కంటే నేను చేసింది చాలా తక్కువ హర్ష. సరే క్రిష్, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్ బ్యాట్మ్యాన్. బాయ్. అమ్మా, అమ్మా సిరి, అమ్మా సిరి, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? అయ్యో, ఒరే ఏమైందిరా? బామ్మ,
మన షాప్ అంతా కాలిపోయింది. అయ్యో అమ్మా అమ్మా సిరి, భగవంతుడా, ఏంటయ్యా ఇలా జరిగింది? ఇప్పుడు బావకి ఫోన్ చేస్తే మీటింగ్స్ ఉన్నాయని చెప్పినా ఎందుకు ఫోన్ చేసావని తిడతాడు. బావ సంగతి తెలుసుకోవాలంటే అంబిక పిన్నికి ఫోన్ చేస్తే బావ ఎక్కడున్నాడో, అసలు బయలుదేరాడో లేదో తెలుస్తుంది. చెప్పు సహస్ర. హలో పిన్ని, ఎక్కడున్నావు? ఆఫీస్లో. పిన్ని, ఆఫీస్లో బావకి మీటింగ్స్ ఉన్నాయా? ఎప్పుడు ఇంటికి వస్తాడు? అలాంటి మీటింగ్స్ ఏం లేవే. నేను ఇందాక ఫోన్ చేస్తే మీటింగ్స్ ఉన్నాయని చెప్పాడు పిన్ని. ఒకసారి విహారికే కాల్ చేయాల్సిందే. సరే పిన్ని, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే. బావా, ఈ మధ్య నువ్వు అబద్ధాలు కూడా ఆడుతున్నావా బావా? అబద్ధాలేంటి? నాతో మీటింగ్స్ ఉన్నాయని చెప్పావు కదా, నిజంగా నీకు మీటింగ్స్ ఉన్నాయా? ఉండేవి, కానీ క్యాన్సిల్ అయ్యాయి. లేదు, అసలు నీకు ఈవినింగ్ మీటింగ్స్ ఏం లేవు. నువ్వు నాకు కావాలని అబద్ధం చెప్పావు. నువ్వు ఇంతకు ముందులా కాదు, మారిపోయావని ఆనందపడుతూ ఉంటే, ఇంతకు ముందు ఈ రోజు అబద్ధాలు చెప్పని నువ్వు ఈ మధ్య కొత్తగా ఇవెక్కడ నేర్చుకున్నావు బావా? ఎందుకు బావా, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేను అవాయిడ్ చేయడానికి అసలు యాక్సెప్ట్ చేస్తేనే కదా. యాక్సెప్ట్ చేయకుండానే నా మెళ్ళో తాళి కట్టావా? నాతో కాపురం చేసి బిడ్డను కన్నావా? ఇన్ని రోజులు నాతో కలుసున్నావా? ఇప్పుడు నేను ఇంట్లో ఉండనా, వెళ్ళిపోనా? రమ్మనే కదా బావా నీకు ఫోన్ చేశాను. వెళ్ళిపోతానంటావేంటి? ఎక్కడికి వెళ్తావు బావా? నాతో నువ్వు ఆర్గ్యూ చేయకు సహస్ర. బావా, ఏంటి బావా వెళ్ళిపోతున్నావు? ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. నాకు మాట్లాడాలని లేదు. బావా,